6 గ్యారంటీలంటూ ప్రజల్ని, రైతుల్ని, కార్మికుల్ని మోసం చేస్తూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా ఆర్టీసీ కార్మికులను నమ్మించి నట్టేట ముంచారని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 2 రోజులుగా కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తామని తెలిపారు. యావత్ తెలంగాణ ప్రజల దురదృష్టం ఏంటంటే అలవిగానే హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు 2.5 సంవత్సరాలు పూర్తి అయినా కూడా సమాజంలోని ఏ రంగంలోనైనా ప్రజలకు కూడా న్యాయం చేయడం తెలియదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య ఈ ఆర్టీసీ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది ప్రభుత్వంలో విలీనం చేసి వారికి గవర్నమెంట్ పరంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి చేసిన సందర్భంలో అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న ఇదే రేవంత్ రెడ్డి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్లకు అప్పుడు ఎన్నో హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు పూర్తయినా కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వాళ్ళు అడిగే డిమాండ్స్ న్యాయమైనవి, చట్టబద్ధమైనవి. కాబట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఇప్పటికైనా మన ఆర్టీసీ కార్మిక సోదరులందరినీ కూడా మా ట్యాక్స్కు పిలిచి సమస్య పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. దీనికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా సంపూర్ణ మద్దతు కూడా తెలపడం జరిగింది. మేము కూడా క్షేత్రస్థాయిలో వారికి కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. వారు ఏ కార్యాచరణ రేపు మున్ముందు చేపట్టినా కూడా వారి వెంట మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.